హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది పోనిక్స్ మాల్ బ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసా. సో, ఇది మా బెంగుళూరులో పోనిక్స్ మాల్ అనేది నేను మీకోసమే ఈసారి అయితే వ్లాగ్ చేశాను గాయ్స్. ఎందుకంటే నేను ఎన్నో టైమ్స్ చూశాను. బట్ ఈసారి వ్లాగ్‌లో చూపిద్దామని చెప్పేసి షూట్ చేశాననమాట. సో, ఇది పోనిక్స్ మాల్ ఎంట్రీ అనమాట. మేమైతే 8కి అలా పోనిక్స్ మాల్‌కి రీచ్ అయ్యాము. సో, చూడండి ఎంట్రీయే మనకి ఇట్లా ఉంటారనమాట. సెక్యూరిటీ అనమాట. సో, కార్ ఒకసారి చెక్ చేశాక మననైతే లోపలికి అలో చేస్తారనమాట. సో, మనము కార్ అనేది పార్కింగ్ ప్లేస్‌లో పెట్టేసి మనం మాల్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది గైస్. సో, చూడండి లైట్ ఫెస్టివల్ జరుగుతుందిక్కడ. చాలా బావుందనమాట పోనిక్స్ మాల్ ముందు. సో, ఎవ్రీ టైమ్ అలా ఎవ్రీ థీమ్ ప్రతి ఒక్క థీమ్‌తోని అట్లా ఉంటదనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ అనమాట. సో, ఈసారి అయితే ఇండియన్ లైట్ ఫెస్టివల్ అని జెప్పేసి ఇలా పెట్టారు. చాలా లైటింగ్‌తో సూపర్‌గా ఉంది గైస్. సో, బావుందనమాట. సో, ఇక్కడ లైట్ ఫెస్టివల్ ఉంది కదా! సో, ముందుకు కొంచెం అటు సైడ్ వెళ్తే మనకి వాటర్ షో ఉంటదనమాట. లైట్స్‌తో వాటర్ షో ఉంటది. సో, ఇదైతే మనకు పోనిక్స్ మాల్ అండి. మేమైతే లోపలికొచ్చేసాం నడుచుకుంటూ కార్ పార్కింగ్ చేసేసి. సో, చూడండి అసలు సూపర్ చాలా పెద్దగా ఉంటది మాల్ పోనిక్స్ మాల్. సో, బెంగుళూరులో ఇది చాలా పెద్ద మాల్ గైస్. నెక్స్ట్ అన్నీ ఉన్నాయి. లూలు మాల్ అది ఉంది గానీ, సో, ఇది ఇంకా పెద్ద మాల్ అనమాట. నంబర్ 1 మాల్ అనమాట. ఫేమస్ మాల్. సో, అందుకే నేను ఇదైతే మీకు చూపిస్తున్నాను. మేము నెక్స్ట్ లూలు మాల్‌కి కూడా ఎన్నో టైమ్స్ ఎళ్ళాము. బట్ సో, ఇది పోనిక్స్ మాల్ ఎంట్రీ గైస్. సో, ఇదంతా గూడా ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇదంతా గూడా చూడండి లైటింగ్‌తో సూపర్ ఎఫెక్టివ్‌గా ఉంది. బావుందనమాట. సో, ఇదంతా గూడా ఆహ్, చూడండి ఇదంతా పైన గూడా మనకి ఎక్సిలేటర్స్ ఉన్నాయన్నమాట. ప్లస్ ఇంకోటి లిఫ్ట్ గూడా ఉంది గైస్. మన ఇష్టం మనం ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. సో, చాలా స్పేషియస్‌గా ఉంటది ఈ మాలు. చాలా విడ్త్ ఎక్కువగా ఉంటది. చూడండి మేమైతే ఇక్కడ వెళ్తున్నాం లోపలికి. చూడండి మీకు యాంబియన్స్ చూపిస్తున్నాను ఎలా ఉంది అని చెప్పేసి. చాలా సూపర్బ్‌గా ఉంటుందనమాట. ఇక్కడ కిందే మనకు కాఫీ కెఫే లాగా ఉందనమాట. కాఫీ స్టోర్. కాఫీ షాప్ అనమాట. కాఫీ డే లాగా. సో, ఇక్కడైతే మేము కాఫీ తాగాము. అదైతే నేను షూట్ చేయలేదు. సో, తాగేసి మేమైతే పైకి ఎక్సిలేటర్ పైనైతే మేము పై ఫ్లోర్‌కొచ్చేసాము. నెక్స్ట్ ఫ్లోర్‌కి. సో, అలా ఈచ్ ఫ్లోర్ అయితే అలా తిరుగుతూ ఏమైనా నచ్చినవి ఉంటే షాప్ చేద్దాం అనేసి చూస్తున్నాను. సో, ఇక్కడ పిల్లలు గూడా చాలా అల్లరి చేస్తున్నారు. వీళ్ళని గూడా కొంచెం ప్లే ఏరియాలోకి తీసుకెళ్ళి ఆడిపిద్దామని చెప్పేసి కూడా ప్లాన్ అనమాట. సో, నేను గూడా షాపింగ్ చేద్దాం అనుకోని చూసుకుంటూ వెళ్ళిపోతున్నా. నచ్చినట్టుగా తీసేసుకుంటున్నా అనమాట. ఏ స్టోర్‌లో ఏది నచ్చితే. సో, అదంతా గూడా నేను వీడియో తీయలేదు గైస్. సో, ఇక్కడైతే నేను మాల్‌లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను గైస్. పిల్లల్ని గూడా తీశాననమాట. మమ్మీ గూడా తీసింది. నేను కుదిరినంత వరకు నేనైతే యాడ్ చేస్తున్నాను. సో, ఇవన్నీ గూడా స్టోర్స్ అనమాట. నేను షాపింగ్ చేశాను. బట్ మొత్తం కూడా నేను వీడియో కవర్ చేయలేదు గైస్. ఎందుకంటే మనం ప్రతి స్టోర్‌లోకి వెళ్ళి వీడియో అంటే వాళ్ళకి అవైలబుల్ ఉండదు కదా! సో, నేను అందుకే కుదిరినంత వరకు మీకైతే పోనిక్స్ మాల్ అయితే చూపిస్తున్నాననమాట. మొత్తం కవర్ చేశాను మన వీడియోలో. సో, మేమైతే ఇక్కడ వెళ్ళిపోతున్నామనమాట. సో, ఈ మాల్‌లో ఏంటంటే ప్రతి ఐటెమ్ గూడా కాస్ట్‌లీగా ఉంటది. అంటే ఏ మాల్‌లోకెళ్ళినా ఉంటది. బట్ ఇక్కడ కొంచెం ఇంకెక్కువనే ఉంటది ప్రైస్ అనమాట. సో, ఇందులోకెళ్తే మనం ఫుల్‌గా డబ్బులు తీసుకొని వెళ్ళాలి. సో, మేము గూడా బెంగుళూరు వెళ్ళిన ప్రతిసారి గూడా వెళ్తాం ఈ మాల్‌కి. నాకు నచ్చుతది. బట్ కాస్ట్ ఎక్కువ. పర్లేదు అయినా గూడా నాకు ఏ టైం వెళ్ళినా గూడా నాకు ఏం అవసరం ఉంటాయో అవన్నీ కంపల్సరీగా నేను ఇందులో షాప్ అయితే చేసుకుంటాను. సో, నాకైతే వర్త్ అనిపిస్తది. మనకు కాస్ట్ పెట్టినా కూడా. సో, ఇక్కడైతే నేనైతే కొన్ని పిక్స్ తీసుకున్నాను. అవి మీకోసం యాడ్ చేస్తున్నాననమాట. సో, మాల్ అంతా గూడా చాలా విడుతుగా ఉంటది గైస్. చాలా నడవాల్సి ఉంటదనమాట. సో, ఇక్కడ చూడండి చిన్న కిడ్స్‌ని కూడా తీసుకొస్తున్నారు ట్రాలీలో. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం తిరిగినట్టు ఉంటది. బావుంటది అని చెప్పేసి తీసుకొస్తున్నారు. సో, ఇది మాత్రం షాప్ చేసుకోవడానికి, తిరగడానికి సూపర్బ్‌గా ఉంటుంది గైస్ ఈ మాల్ మాత్రం. సో, మా పిల్లలు చూడండి ఇక్కడ పెద్ద లిప్‌స్టిక్ ఉంటే దాన్ని పట్టుకొని ఆడుకుంటున్నారనమాట. సో, నేనైతే వీడియో తీస్తూ అలా వెళ్ళిపోతున్నాను. సో, మాకు టోటల్‌గా మొత్తం 1 వరకు నైట్ 1 వరకు అయితే మేము ఇదే మాల్‌లో ఉన్నాము గైస్. ఎందుకంటే మేము లోపల షాప్ చేసేసుకొని పిల్లల్ని ఆడిపిచ్చేసి మేము కాస్త తినేసి అన్నీ చేసేసుకునేసరికి మాకు నైట్ ఆల్మోస్ట్ 12:30 ఈజీగా మాల్‌లో అయిపోయింది. అవుట్ సైడ్ అలా కాసేపు హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి అయితే మేమైతే మా హోటల్‌కి మేము వెళ్ళిపోయామన్నమాట. సో, మా పిల్లలైతే ప్రతి ఒక్క స్టోర్‌లోకి వెళ్ళేసి ఏదో ఒకటి అలా చూసుకుంటూ అలా ఉన్నారనమాట. మా పిల్లలకి కూడా మేము టాయ్స్ కూడా ఈ మాల్‌లోనే తీసుకున్నాము. సో, లాస్ట్ టైం అయితే మేము లూలు మాల్‌లో తీసుకున్నాము. ఇప్పుడైతే ఇందులోనే తీసుకున్నామనమాట. ఈ మాల్‌లోనే తీసుకున్నాము. సో, చూడండి అసలు ఫుల్‌గా ఉంటుందనమాట. అట్రాక్టివ్‌గా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పోనిక్స్ మాల్‌లో. ఇది నంబర్ 1 షాపింగ్ మాల్ అండి బెంగుళూరులో.
సో లూలు మాల్ కూడా బాగానే ఉంటుంది, బట్ ఇదే ఎక్కువ పెద్దదంట. ఫేమస్ మాల్ కూడా ఇదే బెంగళూరులో. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో మాల్. అయితే చాలా విడతగా ఉంటుంది, చాలా ఫుల్ స్పేషియస్గా ఉంటుంది అనమాట మాల్ మొత్తం. సో ఇక్కడ మనకైతే స్క్రీన్ ఉందండి, ఇక్కడ పెద్ద స్క్రీన్ పెట్టారనమాట చూడండి. సో మేమైతే ఇందులో మాల్స్లో అయితే పిక్స్ వీడియోస్ అన్నీ తీసుకున్నామండి. సో మీకోసం అయితే నేను అవైలబుల్ ఉన్నంత వరకు అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే స్క్రీన్ పెట్టారు, సో మ్యాచ్ వస్తుంది కదా లైవ్. సో ఆ రోజు మేము వెళ్ళిన రోజు మ్యాచ్ ఉండే కదా, సో అది లైవ్ వస్తుంటే అందరు చూస్తున్నారు. మేము కూడా కాసేపు కూర్చొని అయితే చూసామండి. సో నెక్స్ట్ అయితే మేము మళ్ళీ తిరుగుతున్నాం అనమాట. సో మా పిల్లలు కూడా తిరుగుతారు, అది ఇది తింటారు, మేము కూడా తినాలని చెప్పేసి అన్నీ తిరుగుకుంటూ మేమైతే షాప్ చేస్తూ తిన్నాం కూడా ఇక్కడే. సో తిన్న వీడియో అయితే నేను షూట్ చేయలేదు గైస్. సో చూడండి ఇక్కడ మమ్మీ కూడా అన్నీ చూస్తుంది అనమాట. సో మేము అన్నీ కూడా తిరుగుతూ చూస్తున్నాము. సో ఇక్కడ లైటింగే మెయిన్ అండి, లైటింగ్తోనే బాగుంటుంది అనమాట. ఈ మాల్ మొత్తం కూడా లైటింగ్తోనే చాలా వెరైటీగా పెట్టారనమాట. సో చూడండి మీరు కూడా. సో ఇక్కడ స్క్రీన్ ఉంటుంది, ఇది మొత్తము కూడా ఇటు సైడ్ ఉంటుంది అనమాట స్క్రీన్. చూడండి ఇక్కడ పైన చూడండి, అసలు లైటింగ్ అయితే మల్టిపుల్ కలర్ లైటింగ్స్తో సూపర్గా ఉంటుంది. చూడండి మీరు చూస్తున్నారు కదా. నేనైతే ఈ మాల్కి ఎప్పుడు వచ్చినా నాకైతే అదే నచ్చుతుంది గైస్. సో లాస్ట్ టైం కూడా బాగుండే వచ్చినప్పుడు. సో ఈసారి మీకైతే చూపిస్తున్నాను అనమాట. సో చూడండి ఎంత స్పేషియస్గా ఉందో మాల్ మొత్తం కూడా, చాలా విడితిగా ఉంటుంది. ఇది చాలా పెద్ద మాల్ కదా. చూడండి ఎక్స్లేటర్స్ చూడండి, ఎక్కడికక్కడికి ఎక్స్లేటర్స్ చూడండి ఎలా కనపడుతున్నాయో, వెడల్పుగా ఉన్నాయి కదా. సో చూడండి. సో ఇదైతే కింద అండి. సో చూడండి మనం పైన ఉన్నాం కదా, కింద అయితే వ్యూ ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ నేను కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాను, అదైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇవి కూడా మన లైటింగే అనమాట. నైట్ చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి ఈ మాల్, డే టైం అంతగా అనిపించదు, నైట్ టైమే అసలు సూపర్గా ఉంటుంది లైట్స్తో. డే టైం కూడా వచ్చాం కానీ అంత బాగా అనిపించదు, అంటే అన్ని మాల్స్ లాగానే అనిపిస్తుంది. నైట్ టైమే ఏ మాల్కైనా లుక్, స్పెషల్గా ఈ పోనిక్స్ మాల్ బెంగళూరుకి కూడా నైటే లుక్ అనమాట. సో చూస్తున్నారు కదా చూడండి ఎంత బ్యూటిఫుల్గా లైటింగ్తోనైతే నాకైతే ఫుల్ నచ్చింది ఈ మాల్. నాకు ఎన్ని టైమ్స్ వెళ్ళినా ఈ మాల్కి వెళ్తే బోర్ అనిపించదండి. సో లూలు మాల్ కూడా నాకు అంతగా అనిపించలేదు, కానీ నాకు పోనిక్స్ మాలే ఫుల్గా నచ్చింది అనమాట. సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా స్క్రీన్స్ అనమాట, ఎలక్ట్రానిక్ ఐటమ్ స్టోర్ అనమాట. సో చూడండి ఇది మ్యాక్స్ అని ఉంది ఇక్కడ, ఇందులో వెళ్ళాను కానీ నాకైతే నచ్చలేదు డ్రెస్సెస్. వేరే షాప్లోకి అయితే వెళ్ళాను, మళ్ళీ అక్కడ కొన్ని డ్రెస్సెస్ నచ్చితే మళ్ళీ అక్కడ తీసేసుకున్నాను అనమాట నేను. చాలా బాగుంది, షాపింగ్ చేసుకునే వాళ్ళకైతే సూపర్బ్ ఆప్షన్ అనమాట. సో కిడ్స్ వేర్, మెన్స్ వేర్, జెంట్స్ వేర్, టోటల్ లేడీస్ వేర్ సూపర్గా ఉంటుందన్నమాట. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే బ్యూటీషియన్ ఐటమ్స్ కూడా బాగుంటాయి గైస్, మేకప్ ఐటమ్స్. నేను కూడా తీసుకున్నాను మేకప్ సెట్ ఒకటైతే. సో నా దగ్గర ఉండే, నేను ఎక్కడికి వెళ్ళినా మోస్ట్ మేకప్ సెట్ అయితే ఒకటి తీసుకుంటాను. నేను ఎక్కువ వేసుకొని కానీ ఒకటి తీసుకొని అయితే పెట్టుకుంటాను, ఏంటో నాకు అది అలా నచ్చుతుంది అనమాట. సో పిల్లలకైతే టాయ్స్ కూడా తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, మేము ఇక్కడే డిన్నర్ కూడా చేసాము. లంచ్ ఆల్రెడీ వేరే హోటల్లో నేను చూపించాను కదా, వేరే అనదర్ ఓల్డ్ వ్లాగ్లో. సో ఇక్కడైతే మేము డిన్నర్ టైంకి వచ్చాం కాబట్టి డిన్నర్ పోనిక్స్ మాల్లోనే చేసేసామన్నమాట ఆ రోజు. సో డిన్నర్ చేసేసి కూడా మళ్ళీ తిరిగేసి అయితే మేము హోటల్కి అయితే వెళ్ళాము. సో చూడండి ఇక్కడ అన్ని వెరైటీగా ఉంటాయి అన్నమాట ఐటమ్స్ కూడా, ఓన్లీ రైస్ అనే కాకుండా చైనీస్ స్టైల్, అలా యుఎస్ అబ్రాడ్లో తినే డిషెస్, ఇలా అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. స్పెషల్ చూడండి ఇక్కడ, నేను కూడా అందుకే మీకు పోనిక్స్ మాల్ మొత్తం చూసినట్టు ఉండాలని చెప్పేసి ఈచ్ స్టోర్ కూడా నేనైతే చూపిస్తున్నాను ఇంచ్ టు ఇంచ్. సో చూడండి ఇదంతా కూడా డ్రెస్ షోరూమ్ అనమాట. సో నేనైతే అలా తీసుకుంటూ వెళ్ళిపోతున్నానండి బ్లాగ్ అయితే. సో చూడండి ఇక్కడ శారీస్ కూడా ఉన్నాయి, నేను చూశాను కానీ నేను ఎక్కువ శారీస్ కట్టను కదా. సో నేనైతే జీన్స్ టాప్సే తీసుకున్నాను. సో చూడండి ఇంకా చూడండి ప్రతి ఒక్క షాప్ అయితే మీకోసమే నేను చూపిస్తున్నానండి. సో మా పిల్లలు అయితే అసలు గోల గోల చేసేస్తున్నారనమాట, ఎక్కడికి వెళ్ళినా అస్సలు కుదురుగా ఉండరు. చూడండి ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకొని యాడ్ చేశాను. సో ఇలా ఇక్కడ పోనిక్స్ మాల్లో ఆమ్లేస్ స్టోర్కి అయితే వచ్చాము గైస్. సో పిల్లలైతే కొన్ని టాయ్స్ కావాలని చెప్పేసి ఆమ్లేస్లో తీసుకుందామని చెప్పేసి వచ్చి పిల్లలకు నచ్చినవి అయితే టాయ్స్ కొన్ని తీసేసుకున్నాము. సో నెక్స్ట్ అయితే పిల్లల ప్లే ఏరియాకి అయితే తీసుకొచ్చాము గైస్. ఇది కూడా పోనిక్స్ మాల్లోనే ఉంటుంది అనమాట, ఎవ్రీ మాల్లో ఉంటుంది కదా ప్లే జోన్, అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మేము పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపించేస్తున్నాం అనమాట.
సో ఇక్కడ నెక్స్ట్ అయితే ఇక్కడ ప్లే ఆన్ అని కార్డ్ అనమాట. ఇదేంటంటే మాల్లో గేమ్ జోన్లో మనము దీనిలో పే చేసేసుకుంటే కార్డ్లో మనము ఏదన్నా మనకి ఏ గేమ్ నచ్చితే దానికి స్కాన్ చేసేస్తే మనకి అలా గేమ్ అయితే ఆన్ అవుతుందండి. ఇదే అనమాట. సో ఇక్కడైతే పిల్లల్ని ఏది అన్నీ కూడా ఆడారు అనమాట. వాళ్ళు ఏది ఆడదామంటే అది ఆడిపిచ్చేసుకొని నెక్స్ట్ అయితే కిందికి ఫుడ్ తినేసి కాసేపు టైం పాస్ చేసి వెళ్ళాలి. ఇది ప్లాన్ అనమాట. సో మళ్ళీ కూడా వాళ్ళ మొత్తం గేమ్స్ అయిపోయాక మళ్ళీ ఒకసారి మాల్ని అయితే తిరుగుతున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా పిల్లలు ఇంకా కొన్ని టాయ్స్ కావాలంటేను మళ్ళీ హమ్లే స్టోర్స్కి అయితే వెళ్ళాము. సో మళ్ళీ వాళ్ళకి నచ్చినవి చూపిస్తే తీసుకుందామని చెప్పేసి వెళ్ళేసి అన్నీ కూడా చూసామన్నమాట. చూసి పిల్లలు కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు, మేము చూసాము, మాకు నచ్చినవి అయితే తీసుకున్నాం అనమాట. సో నేనైతే మీకు చూపిద్దామనేసి ఇలా వీడియో అయితే షూట్ చేశాను. సో ఇక్కడ పిల్లలకు నచ్చిన టాయ్స్ అన్నీ కూడా తీసేసుకున్నాం అనమాట. సో చూడండి ఇక్కడ అసలు ఎంలెస్ స్టోర్స్లో చాలా టాయ్స్ ఉంటాయి గైస్. సో మా పిల్లలకైతే బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్లో ఎక్కడికి వెళ్తే అక్కడ హమ్లే స్టోర్స్లో కంపల్సరీ మాల్లో టాయ్స్ తీసుకుంటాము. వాళ్ళకు ఎన్ని టాయ్స్ తీసుకున్నా ఇంకా తక్కువగానే అనమాట. మళ్ళీ కూడా తీసుకుంటాం అనమాట. అట్లా ఇక్కడ మిక్కీ చూడండి క్యూట్గా ఉంది, ఇక్కడ టెడ్డీ కూడా బాగుంది. ప్లస్ ఇంకొకటి మా ఇంట్లో అయితే ఫుల్ టెడ్డీస్ అండి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా టెడ్డీ కంపల్సరీ తీసుకుంటాం అనమాట. సో అలా ఇంటి నిండా టెడ్డీస్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇదంతా కూడా ఆమ్లే స్టోర్స్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మేము టాయ్స్ తీసుకొని బయటకి అయితే వచ్చేసాము. సో ఇదంతా కూడా ఫుడ్ కోర్ట్ అండి, మన పోనిక్స్ మాల్ ఫుడ్ కోర్ట్ అనమాట. ఇట్లా లైన్గా స్టోర్స్ అన్నీ ఉంటాయి, షాప్స్ ఉంటాయి అనమాట, ఫుడ్ జోన్స్, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో అక్కడ మనం ఆర్డర్ చేసుకొని తినాలి. మేమైతే పిజ్జా అండ్ కేఎఫ్సీ అయితే ఆర్డర్ పెట్టేసుకొని తినేసామండి. తినేసాక మళ్ళీ ఒకసారి అలా మాల్ మొత్తం ఒక రౌండ్ వేసాక నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకా అప్పటికే నైట్ అయిపోతుంది, లేట్ నైట్ అని చెప్పేసి బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట. షాపింగ్ అయిపోయింది, డిన్నర్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి కాబట్టి మళ్ళీ కొంచెం టైంపాస్ చేద్దామని మాల్కి ఫ్రంట్ సైడ్ వచ్చాము. ఇదేమో ఇండియన్ లైట్ ఫెస్టివల్ అని అలా పెట్టారండి. ఇది పోనిక్స్ మాల్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట. సో చూడండి ఇది మొత్తం ఫ్రంట్ సైడ్ ఉంటుంది. చూడండి మాల్ ఆఫ్ ఏషియా అని ఉంది కదా, ఇది పోనిక్స్ మాల్ అనమాట. దీని ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ఈ లైట్ షో ఉంటుంది. సో మీకు చూపిద్దామని చెప్పేసి అలా వీడియో అయితే నేను షూట్ చేశాను. సో చాలా బాగుంటుందండి ఇది. మంచిగా లైట్ వాటర్తో అట్లా డ్యాన్సింగ్లా చేస్తుంది. సో బాగుంటుంది. ఇక్కడ మేమైతే పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. పిల్లల్ని కూడా కొన్ని పిక్స్ అయితే తీసాము. సో బాగానే ఎంజాయ్ చేసాము. ఇక్కడ అంతా కూడా టైం స్పెండ్ చేశాక మేమైతే ఇంకా వెళ్ళిపోవాలనుకుంటున్నాము. సో చూడండి అసలు వాటర్తో అసలు సూపర్గా పెట్టారనమాట. సో ఇవి మధ్యలో బాగా ఫ్యాషన్ అయిపోయింది, ఇట్లా వాటర్తో డ్యాన్స్ లాగా లైటింగ్ పెట్టేసి బాగా చేపిస్తున్నారు. ఎక్కడ చూసినా అలాగే ఉంది. సో ఇక్కడైతే మమ్మీ అయితే వీడియో అయితే తీసుకుంటుంది అనమాట, ఈ వాటర్ దాని ముందు నిలబడేసి. సో ఎంజాయ్ చేస్తుంది మమ్మీ కూడా. సో నెక్స్ట్ ఇదంతా కూడా అండి, ఇదంతా కూడా మాల్ ఏరియా అనమాట. ఇదంతా పోనిక్స్ మాల్ ఫ్రంట్ సైడ్ అనమాట. చూడండి. సో చూడండి ఇక్కడ ఇండియన్ లైట్ ఫెస్టివల్ అని ఉంది కదా, ఇదంతా కూడా ఫ్రంట్ సైడే మాల్కి. సో నెక్స్ట్ అయితే ఇంకా మమ్మీ అయితే ఇక్కడ పిక్స్ అయితే దిగింది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మళ్ళీ సేమ్ 2 సైడ్స్ అలా వాటర్ షో అనమాట. సో మేమైతే ఇది ఫుల్గా చూసి ఎంజాయ్ చేసేసి హోటల్కి అయితే మేము వెళ్ళిపోయామన్నమాట ఆ రోజు. సో చూడండి అసలు హైలైట్ అంటే హైలైట్గా కనబడుతుంది నైట్లో. అసలు లైటింగ్ అసలు సూపర్ అండి. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కూడా ఒక టైం వరకే ఉంటుందండి, లేట్ నైట్ ఉండదు. సో అయిపోయింది చూసారా, మేము అది అయిపోయేంత వరకు అక్కడే ఉన్నాము. వాటర్ షో అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే ఇంటికైతే హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. చూడండి ఇక్కడైతే మేము వెళ్ళిపోతున్నాము ఆ హోటల్కి. జ్యోతిదా రిసార్ట్లో ఉన్నాము బెంగళూరులో, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము గైస్. ఇది పోనిక్స్ మాల్ బ్లాగ్ గైస్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ బ్లాగ్ గైస్. బాయ్ బాయ్.